హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 9th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్ పాఠ్యాంశం కణ నిర్మాణం మరియు విధులు అనేటువంటి పాఠ్యాంశం గురించి మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. కణ నిర్మాణం గురించి మీరు క్రింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. వీటితో పాటు కణం గురించి అనేక అన్వేషణలు, పరిశోధనలు, వాటి చరిత్ర మరియు వివిధ రకాల కణాల ఆకారాలు, పరిమాణం, ఏకకణ బహుకణ జీవులను గురించి కూడా అధ్యయనం చేశారు. వాటికి సంబంధించిన కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఉదాహరణకు ఉల్లిపొర కణాల్లో చతురస్రాకార ఆకారంలో ఉండే ఉల్లి కణాలు ఎట్లున్నాయి, దీర్ఘచతురస్రాకారంలో ఉంటే బుగ్గ కణాలు నిర్దిష్ట ఆకారంలో ఉన్నాయని తెలుసుకున్నాం. ఉల్లి కణాలేమో దీర్ఘచతురస్రాకారంలో ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటే, బుగ్గ కణాలు ఏంది ఒక నిర్దిష్ట ఆకారం లేకుండా ఉన్నాయని మనం ఇంతకుముందు పాఠ్యాంశంలో తెలుసుకున్నాం. ఇలాగే కణం గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకొని రాయండి. తొలినాళ్ళలో కణాన్ని సరళ సూక్ష్మదర్శిని ద్వారా అధ్యయనం చేసేవారు. సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత దాన్ని పరిశీలించినప్పుడు దాని ద్వారా పరిశీలించినప్పుడు కణ కవచం, కణ ద్రవ్యం, కేంద్రకం, హరిత రేణువులు, మైట్రోకాండ్రియా వంటి కణాంగాలు మాత్రమే చూడగలుగుతాం. ఈ సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత ఏమైంది, అంతకుముందుకు ఓన్లీ సరళ సూక్ష్మదర్శిని ద్వారా కణాన్నే కనుగొన్నాం, కానీ అందులో ఉన్నటువంటి కణాంగాలను కనుగొనబడలేదు. కానీ సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు అందులో ఉన్న ఏంటంటే ఏ అంగాలు కనబడ్డాయంటే కణ కవచం, కణ ద్రవ్యం, కేంద్రకం, హరిత రేణువులు మరియు మైట్రోకాండ్రియా అనేటువంటి భాగాలు మనం ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా చూడగలిగాం. ఆధునికంగా రూపొందించిన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కణాన్ని పరిశీలించినప్పుడు కణాంగాలన్నీ స్పష్టంగా కనబడతాయి. ఈ రెండింటి కంటే, సరళ సూక్ష్మదర్శిని కంటే, సంయుక్త సూక్ష్మదర్శిని కంటే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా కణంలో ఉన్నటువంటి ప్రతి కణంగాన్ని మనం చాలా స్పష్టంగా కనబడతాయి. కణాన్ని అధ్యయనం చేయడానికి చాలామంది శాస్త్రవేత్తలు వివిధ రకాల మొక్కలు, జంతువులు భాగాలను పరిశీలించేవారు. వాటి బొమ్మలను గీయడం, ఛాయాచిత్రాలను తీయడం, నమూనాలు తయారు చేయడం మొదలైనవన్నీ చేసేవారు. ఈ పరిశోధనలు కణం గురించి అనేక విషయాలను తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం మనం కణ నమూనా పటాన్ని అధ్యయనం చేద్దాం. వీటిని నమూనా వృక్ష కణం లేదా నమూనా జంతు కణం అంటాం. మనం అధ్యయనం కోసం ఎన్నుకున్న కణ భాగాల్ని మనం ఏమంటాం, నమూనా వృక్ష కణం మరియు నమూనా జంతు కణం అని అంటాం. నమూనా కణం, టైపికల్ సెల్స్. నమూనా వృక్ష కణంలో కానీ జంతు కణంలో కానీ చూసినప్పుడు కణాంగాలన్నీ అన్ని కణాలలో తప్పనిసరిగా ఉండాలనే నియమం లేదు. అన్ని కణాంగాలు ఉంటాయి కదా, కణంలో ఉన్నటువంటి భాగాలు ఉంటాయి కదా, అన్ని కణాంగాలు ప్రతి కణంలో ఉండాలనేటువంటి తప్పనిసరి అనేటువంటిది లేదు. కొన్ని కణాల్లో కొన్ని కణాంగాలు ఉంటాయి, కొన్ని కణాల్లో కొన్ని కణాంగాలు ఉండవు. అందులో ప్రతి కణంలో సర్వసాధారణంగా కనపడే కణాంగాలు ఉండవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కణంలో రెండిట్లో కనిపించేటువంటి సర్వసాధారణంగా ఉండేటువంటి కణాలు కూడా అగుపించవచ్చు. ఉదాహరణకు వృక్ష నమూనా కణంలో హరిత రేణువులు తప్పనిసరిగా చూస్తాం. వృక్ష నమూనా కణం ఉంది కదా, దానిలో మనం ఏం చేస్తాం, హరిత రేణువులు మనం తప్పనిసరిగా చూస్తాం. కానీ మొక్కల భాగాలైన వేర్లలో కణాలను చూస్తే అందులో హరిత రేణువులు ఉండవని మనకు తెలుసు. వేర్లలో చూసినట్లయితే ఇప్పుడు మొక్క ఇతర భాగాలు ఉంటాయి కదా, పత్రాలు, కాండం, శాఖలు మొదలైనటువంటి వాటిలో ఏముంటుంది, హరిత రేణువులు ఉంటుంది. అదే మొక్కనే కానీ మళ్ళీ వేర్లలో చూసినట్లయితే హరిత రేణువులు అనేటువంటివి ఉండవని మనకు తెలుస్తుంది. పత్రాలు లేక లేత కాండాల్లో మాత్రమే హరిత రేణువులు ఉంటాయి. ఈ సందర్భంలో నమూనా కణాన్ని ఎలా వివరిస్తాం? ఇలాంటప్పుడు మనం అధ్యయనం చేయడానికి వీలుగా కణ నమూనాని సృష్టిస్తాం. ఇందులో అత్యధిక కణాలలో సాధారణంగా కనబడే కణాంగాలన్నింటినీ చూపిస్తాం. నమూనా కణం ద్వారా కణాన్ని అధ్యయనం చేయడం సులభం. ఈ నమూనా కణం ద్వారా ఏ ఇతర కణాలనైనా పోల్చవచ్చు. ఒక నమూనా కణం తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కొన్ని రకాల కణాంగాలు ఉంటే ఈ నమూనా కణంతో ఇతర కణాలు ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేయొచ్చు, పోల్చవచ్చు. నమూనా వృక్ష కణాన్ని, జంతు కణాన్ని మనం పటంలో చూడొచ్చు. నెక్స్ట్ ఇది నమూనా వృక్ష కణం, నమూనా జంతు కణం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో నమూనా జంతు కణం, నమూనా వృక్ష కణంలో సాధారణంగా రెండింటిలో ఉండేటువంటి భాగాలను మనం ఇప్పుడు గుర్తిద్దాం. మైట్రోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, ప్లాస్మా పొర, నెక్స్ట్ కేంద్రకం,
తర్వాత కేంద్రకం. ఓకే. అంతర్జీవ ద్రవ్యజాలం. ఇప్పుడు చూడండి, ఇక్కడ హరిత రేణువులు, కణకవచం, రిక్తిక. హరిత రేణువులు, కణకవచం, రిక్తిక అనేటువంటి ఈ 3 భాగాలు జంతు కణంలో లేవు. ఇక్కడ ఏమున్నాయి? సెంట్రియోల్ అనేటువంటి భాగాలు ఎందులో లేవు? వృక్ష కణంలో లేవు. ఈ విధంగా సాధారణంగా ఉండేటువంటి భాగాలు 1, 2, 3, 4, 5 ఈ విధంగా 4 భాగాలు సాధారణంగా ఉంటే ప్రతి కణంలో ఇవి నమూనా కణం. అంటే ఈ నమూనా కణంలో సాధారణంగా ఉండేటువంటి కణాంగాలు ఇవి. కానీ ప్రతి కణానికి కొన్ని స్పెసిఫిక్ కణాంగాలు ఉంటాయి. అట్లాంటి వాటిలో వృక్ష కణం చూసినట్లయితే హరిత రేణువులు, కణకవచం, రిక్తిక. ఈ కణకవచము, హరిత రేణువులు, రిక్తిక అనేటువంటి మెయిన్గా కణకవచం, హరిత రేణువులు అనేటువంటి ఈ 2 భాగాలు జంతు కణంలో ఉండవు. ఓకే. సెంట్రియోల్స్ అనే భాగాలు వృక్ష కణంలో ఉండవు. పై 2 కణాల్లో కనబడే సాధారణ లక్షణాలు ఏవి? వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలు ఏవి? వృక్ష కణంలోని భాగాలను జంతువులలోని భాగాలతో పోల్చండి. రెండింటి మధ్య మీరు గమనించిన భేదాలు రాయండి. ఇది కణకవచం లేదా ప్లాస్మా పొర. కణానికి వెలుపలగా ఉండేటువంటి ఈ పొరను మనం ఏమంటాం? కణత్వచము లేదా ప్లాస్మా పొర అని అంటాం. వృక్ష కణాల్లో దీనితో పాటుగా కణకవచం అనే మరొక పొర ఉంటుంది. వృక్ష కణం ఉంది కదా, దీనిలో ఈ లోపల లైన్ ఏంది? ఇది ప్లాస్మా పొర. దీని వెలుపలపై ఉన్నటువంటిది కణకవచము. ఇందులో 2 రకాల పొరలు ఉంటాయి. ఒకటి ప్లాస్మా పొర ఉంటుంది, ఒకటి కణకవచం ఉంటుంది. ప్లాస్మా పొర పరిశీలన. రియో పత్రాన్ని తీసుకొని ఒకసారిగా మధ్యలో చించిన భాగాన్ని వెలుతురులో ఉంచి పరిశీలించండి. పత్రంలోని లేత రంగులో పారదర్శక పొర మాదిరిగా ఉన్న భాగాన్ని తీసుకొని స్లైడ్ పైన పెట్టండి. ఒక నీటి చుక్క వేసి కవర్ స్లిప్తో కప్పండి. తర్వాత స్లైడ్ను సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. పరిశీలించిన త్వచంపై 1-2 చుక్కల సజల ఉప్పు ద్రావణాన్ని వేసి 5 నుంచి 10 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాల వరకు అలాగే ఉంచండి. సజల ఉప్పు ద్రావణం తయారు చేయడానికి 1 చెంచా ఉప్పును 500 మిల్లీలీటర్ నీటితో కలిపి బాగా కరిగించాలి. కణకవచం, ప్లాస్మా పొర, కుంచుకున్న కణ ద్రవ్యం. ఇదేమో కణ ద్రవ్యము, ఇదేమో కణకవచం, ఇది ప్లాస్మా పొర. రియో పత్రపు పారదర్శక పొర మీద, రియో పత్రం ఉంది కదా, ఆ రియో పత్ర పారదర్శక పొర మీద ఉప్పు ద్రావణాన్ని వేసినప్పుడు పత్రంలోని కణాలలో ఉన్న నీరంతా ఏమవుతుంది? H2O అనేటువంటిది వెలుపలికి వస్తుంది. ఈ విధంగా మనం కణం అనుకుంటే ఇది కణకవచం. దీని లోపల ఇట్లా పల్చ పొర ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కణాంగాలు ఉంటాయి కదా, వీటిలో ఉన్నటువంటి నీరు ఉంటుంది, H2O. వెంటనే ఏమవుతుంది? మనం ఉప్పు ద్రావణంలో వేసినప్పుడు అయితే ఏమవుతుంది? ఇదంతా ఉప్పు ద్రావణం అండి. ఉప్పు ద్రావణం ఏముంటుంది? ఇక్కడ అధిక గాఢత ఉంటుంది. కణంలో ఉన్నటువంటి భాగంలో అల్ప గాఢత ఉంటుంది. అంటే ఇక్కడ అధిక గాఢత అంటే ఇక్కడ సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సాల్ట్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ నీరు ఏముంటుంది? ఇక్కడ నీరు అధికంగా ఉంటుంది, ఇక్కడ నీరు అల్పంగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ కణంలో ఉన్నటువంటి నీరు మొత్తం ఎక్కడవుతుంది? ఉప్పు ద్రావణంలోనికి వెళ్తుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి కణద్రవ్య పొర ఏమైతుంది? కుంచుకుపోతుంది. ఓకే. దీని ఫలితంగా కణద్రవ్యం కణత్వచంతో పాటు కుదించబడుతుంది. మనకు కనపడే బాహ్య అంచును మనం ఏమంటాం? ప్లాస్మా పొర లేదా కణత్వచము. ఇక్కడ కనిపిస్తుంది చూసినావా మనకు ఈ అంచు, ఇది కణత్వచము లేదా ప్లాస్మా పొర అని అంటాం. ఈ భాగం కణకవచం నుండి ఏమవుతుంది? వేరవుతుంది. ప్లాస్మా పొర నిర్మాణాన్ని మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలము. దేని ద్వారా చూడగలం? ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. సరళ సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా మనం చూడలేము. ప్లాస్మా పొర సరళంగా ఉండి ప్రోటీన్స్, లిపిడ్స్తో నిర్మితమై ఉంటుంది. సరళంగా ఉంటుంది మరియు ప్రోటీన్లు, లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది. కణం యొక్క బాహ్య త్వచాన్ని ప్లాస్మా పొర అని అంటాం. కణం యొక్క బాహ్య త్వచాన్ని ప్లాస్మా పొర అని అంటాం. ప్లాస్మా పొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. కణత్వచం కణం యొక్క ఆకారాన్ని, పరిమాణాన్ని నిర్దేశించడమే కాకుండా కణద్రవ్యాన్ని లోపలికి కణం ఉంది కదా, కణంలో ఉన్నటువంటి కణద్రవ్యాన్ని ఏం చేస్తుంది? ఆవరించి ఉండటం వల్ల బాహ్య పరిసరాల నుండి లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. కణంలోని అంతర వాతావరణం బాహ్య వాతావరణంతో పోల్చినప్పుడు వేరుగా ఉంటుంది. ఈ కణంలో ఉన్నటువంటి వాతావరణం మరియు బయటి వాతావరణం వేరుగా ఉంటుంది.
కణం లోపల వివిధ పదార్థాల్లోని అణుఘటకాలు సమతాస్థితిని ప్రదర్శిస్తాయి. సమతాస్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర పోషిస్తుంది. కణం లోపలికి వెలుపలికి ఏ పదార్థమైనా వెళ్ళాలంటే ప్లాస్మా పొర ద్వారా మాత్రమే వెళ్ళాలి. ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఈ పొర అన్ని పదార్థాలను తన గుండా ప్రసరించనీయదు. కొన్ని ప్రత్యేకమైన పదార్థాల ప్రసరణ మాత్రమే ప్లాస్మా పొర ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా పొరను ఏమంటారు? విచక్షణ త్వచం లేదా సెమీ పర్మియబుల్ మెంబ్రేన్స్ అని అంటారు. కణం మరియు బాహ్య పరిసరాల మధ్య జరిగే పదార్థాల వినిమయాన్ని నియంత్రించడమే ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం. ప్లాస్మా పొర విధులను గురించి మరింత విషయంగా మనం ప్లాస్మా పొర ద్వారా గుండా పదార్థాల కలయిక అనే పాఠ్యాంశం నెక్స్ట్ ఉంది, దానిలో మనం తెలుసుకుంటాం. ఈ విధంగా ఇది కణ ద్రవ్యం అనుకుంటే దీని చుట్టూ ఉండేటువంటి ప్లాస్మా పొర ఉంటుంది కదా. ఈ ప్లాస్మా పొర ఏం చేస్తుంది? బాహ్య వాతావరణం మరియు అంతర వాతావరణం ఈ రెండు సమతాస్థితిలో ఉండేటట్టుగా ఏం చేస్తుంది? ఈ ప్లాస్మా త్వచము లేదా కణత్వచం ఉపయోగపడుతుంది. అదేవిధంగా కణం యొక్క బయటికి వెళ్ళే పదార్థాలు మరియు లోపలికి వెళ్ళేటువంటి పదార్థాలను ఈ ప్లాస్మా పొరను ఏం చేస్తుంది? నిర్దేశిస్తుంది. కణానికి ఏ పదార్థాలు కావాల్సిందో ఆ పదార్థాలు మాత్రమే లోపలికి తీసుకొని అవసరమైన పదార్థాలను బయటికి పంపించేస్తుంది. అందువలన దీన్ని మనం ఏమంటాం? విచక్షణ త్వచం. అంటే దానికి తెలుసు ఏ పదార్థాలు అవసరం ఏ పదార్థాలు అవసరం లేనటువంటిది కాబట్టి దాన్ని మనం విచక్షణ త్వచం అని అంటాం. ఇది పదార్థాల వినిమయాన్ని నియంత్రించడం, అంటే పదార్థాలు లోపలికి బయటికి వెళ్ళే వినిమయం ఉంటుంది కదా, దాన్ని నియంత్రించమనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ప్లాస్మా త్వచం. ఇప్పుడు ఇది కణ ద్రవ్యం అనుకుంటే దీని చుట్టూ ప్లాస్మా త్వచం ఉంటుంది. దీని చుట్టూ మళ్ళీ ఇంకొక పొర ఉంటుంది. దీన్ని ఏమంటాం? ఇది ఎందులో ఉంటుంది? వృక్షాలలో మాత్రమే ఉంటుంది, జంతువులలో ఉండదు. దీన్ని ఏమంటాం? కణ కవచము. ఏమంటాం? కణ కవచము అంటాం. కణ కవచం ఇది వృక్షాల్లో మాత్రమే కనబడే ప్రత్యేకమైనటువంటి భాగం. జంతు కణాల్లో ప్లాస్మా పొర వెలుపలి పొరగానే ఉంటే వృక్ష కణాల్లో దీనితో పాటు సెల్యులోజుతో నిర్మితమవుతుంది. సెల్యులోజుతో నిర్మితమైనటువంటి మరొక పొర కణ కవచంగా పనిచేస్తుంది. ఇది వృక్ష కణానికి జంతు కణానికి ప్రధానమైనటువంటి తేడా. ఈ కణ కవచం ఉండడమే వృక్ష కణం యొక్క ప్రత్యేక లక్షణం. ఇది జంతు కణానికి ప్రధానమైనటువంటి, జంతు కణంతో పోల్చినప్పుడు వృక్ష కణాలకు ఉండే ప్రధానమైనటువంటి తేడా కణ కవచం కలిగి ఉండమే. కణ కవచం చాలా దృఢంగా ఉన్నప్పటికీ రంధ్రాలను కలిగి ఉన్న సరళమైన పొరలా ఉంటుంది. కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ ఏం చేస్తుంది? నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తూ రక్షణను కలిగిస్తుంది. ఇంతకుముందు కణ కవచం నిష్క్రియాత్మకంగా ఉంటుందని, అంటే అది ఎలాంటి క్రియలు నిర్వర్తించదని నమ్మేవారు. కానీ ప్రస్తుతం మొక్క కణంలో ఇది ఒక ప్రత్యేకమైన భాగం. కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఏమవుతుంది? సమాచార ప్రసరణకు కణ కవచం తోడ్పడుతుందని ప్రస్తుత పరిశోధనల వల్ల తెలిసింది. ఓకే, కణరసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి, అంటే ఇది మన కణం మధ్యలో ఉండేటువంటి కణద్రవ్యం ఉంది కదా, దీని నుంచి ఏర్పడే పీడనం ఉంటుంది కదా, ఈ పీడనం బాహ్య పీడనాన్ని, ఇది బయటి వైపు పీడనాన్ని చూపిస్తుంది. దీన్ని బాహ్య పీడనం అంటారు. బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కణ కవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది. ఇది ఏం చేస్తుంది? లోపలికి పీడనాన్ని కలుగజేస్తుంది. అందువల్ల పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకునే శక్తి జంతు కణం కంటే వృక్ష కణానికి కణాంగాలు ఎక్కువగా ఉంటాయి. జంతు కణంతో పోల్చినప్పుడు వృక్ష కణానికి దానిలో ఉన్నటువంటి కణాంగాలకు ఎక్కువ శక్తి ఉంటుంది, తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది వృక్ష కణానికి, ఎందుకంటే కణ కవచం అనేటువంటి భాగం ఉండడం వల్ల. నెక్స్ట్ కేంద్రకాన్ని మనం ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా గమనిద్దాం. ఎక్స్పెరిమెంట్ కావాల్సినటువంటి బుగ్గ కణంలో కేంద్రం పరిశీలన, టూత్పిక్ కావాల్సిన పరికరాలు, టూత్పిక్, స్లైడ్, కవర్ స్లిప్, వాచ్ గ్లాస్, నిడిల్, బ్లాటింగ్ పేపర్, 1% మిథిలిన్ బ్లూ, ఉప్పు ద్రావణం, గ్లిజరిన్, మైక్రోస్కోప్. ముందుగా నోటిని శుభ్రం కడగండి. శుభ్రమైన ఐస్ క్రీమ్ చెంచాతో కానీ నోటి బుగ్గ లోపలి భాగంలోని పదార్థాన్ని కొద్దిగా గీకండి. బుగ్గ నుండి గీకి తీసిన పదార్థాన్ని ఉప్పు ద్రావణం కలిగి ఉన్న వాచ్ గ్లాసులో పెట్టండి. ద్రావణంలో కలిసిపోకుండా జాగ్రత్త పడండి. బుగ్గ నుంచి తీసిన పదార్థాన్ని కొంచెం తీసుకొని చేయాలి. స్లైడ్ పైన పెట్టాలి. ఒక చుక్క మిథిలిన్ బ్లూ అనేటువంటి ద్రావణాన్ని వేసి 2 నిమిషాల సేపు కదల్చకుండా ఉంచండి. ఒక చుక్క గ్లిజరిన్ ద్రావణం వేయండి. కవర్ స్లిప్తో కప్పి నీడిల్తో కవర్ స్లిప్ని కొద్దిగా తట్టండి. దానివలన కణాలన్నీ ఏం చేస్తాయి? వ్యాపిస్తాయి. స్లైడ్ మొత్తం అదును కాగితంను ఉపయోగించి ఎక్కువగా ఉన్న రంగును ఏం చేయాలి? తొలగించాలి. జాగ్రత్తలు: చెంప లోపలి భాగాన్ని ఎక్కువగా గీకకండి, గాయమయ్యే అవకాశం ఉంటుంది. గీకి తీసిన భాగాన్ని స్లైడ్ పైన పరుచుకునేలా చేయాలి. అధికంగా ఉన్న రంగును ఏం చేయాలి? ఫిల్టర్ పేపర్తో తొలగించాలి. కవర్ స్లిప్ అడుగున గాలి బుడగలు లేకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడడం.
ఈ విధంగా తయారు చేసినటువంటి తాత్కాలిక స్లైడ్ను సూక్ష్మదర్శినిలో ఎక్కువ తక్కువ కాంతిని ఆవర్తనం చేస్తూ ఏం చేయాలి, పరిశీలించి మన నోట్ పుస్తకంలో నోటెడ్ చేసుకోవాలి. మీరు పరిశీలించిన కణాల ఆకారం ఎలా ఉంది? కణం మధ్య భాగంలో రంగుతో కూడిన గుండ్రటి చుక్క కనబడుతుందా? గుండ్రటి చుక్క కనబడుతుంది అంటే కణం మధ్య భాగంలో, ఇది కణం అనుకుంటే కణం మధ్య భాగంలో ముదురు రంగులో కనబడే గుండ్రటి భాగాన్ని మనం ఏమంటాం? కేంద్రకం అని అంటాం. 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ ఈ భాగానికి కేంద్రకం అని నామకరణం చేశాడు. ఎవరు చేశారు? రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త కేంద్రకం అని నామకరణం చేశాడు. ఆ సమయంలో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం విధులను గురించి తెలియదు. అతడు కేంద్రకాన్ని కనుగొన్నాడు, కానీ నామకరణం చేసిండు, కానీ దాని యొక్క విధి ఏంటనేటువంటి అతడు తెలియదు. కణంలో కేంద్రకం అతి ముఖ్యమైన కణాంగం. దీనిని కణ నియంత్రణ గది అని కూడా అంటారు. కణ నియంత్రణ గది అని కూడా అంటారు. కణాంగాలన్నిటిలో పెద్దగా స్పష్టంగా కనబడే కణాంగం కేంద్రకం. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి స్లీడన్ కూడా కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని కేంద్రకాన్ని సైటోబ్లాస్టులు అంటారని ఊహించాడు. స్లీడన్ ప్రతిపాదించిన కణ సిద్ధాంతం ఉంది కదా, కణ సిద్ధాంతంలో ఏంటి, కొత్త కణాలు అనేవి ఉంటాయి కదా, ఆ కొత్త కణాలు దేని నుంచి ఏర్పడతాయి? కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోబ్లాస్టులు అని అంటారని ఊహించాడు. కొన్ని నిజకేంద్రక కణాలు యూకారియోటిక్ సెల్స్ మినహాయించి మిగిలిన అన్ని నిజకేంద్రక కణాలలో కేంద్రకము ఉంటుంది. అన్ని నిజకేంద్రక కణాలు, నిజకేంద్రకం అంటే ఏంది? ఇది కణం ఉంది, కణంలో ఉండేటువంటి కేంద్రకాన్ని ఆవరించి త్వచం ఉంటే దాన్ని ఏమంటారు? నిజకేంద్రక కణం అని అంటాం. కొన్ని నిజకేంద్రక కణాలు మినహాయించి అన్ని నిజకేంద్రక కణాల్లో కూడా కేంద్రకం ఉంటుంది. క్షీరదాల్లోని ఆర్బీసీ మరియు పోషక కణజాలం, మొక్కల్లో ఉంటే పోషక కణజాలం ఉంటుంది, అందులోని చాలని నాళాలలో తప్ప మిగతా అన్నిటిలో కేంద్రకం ఈ రెండిటిలో ఉంటుంది. అన్నిటిలో ఉంటుంది, బట్ ఈ ఆర్బీసీ మరియు పోషక కణజాలంలో మాత్రం ఉండదు. క్షీరదాల రక్త కణాల్లో మొక్కల పోషక కణజాలంలోని చాలని నాళాలలో కేంద్రకమైనటువంటిది ఉండదు. వీటిలో కూడా ప్రారంభ దశలో కేంద్రకం ఉంటుంది. తర్వాత దశలో ఇవి కణాల నుండి తొలగించబడి నశిస్తాయి. ఇది కేంద్రకం అనేటువంటిది నశిస్తుంది. ఫస్ట్లో ఉంటుంది, ఆర్బీసీలో ఉంటుంది, చాలని నాళాలో ఉంటుంది, కానీ తర్వాత కాలంలో ఏమవుతుంది? నశించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆర్బీసీలో మొక్క చాలని నాళాలలో ఉండదు, కేంద్రకం అనేటువంటిది ఉండదు. కణ విధులన్నిటిని కేంద్రకం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవుల లక్షణాలను నిర్ధారిస్తుంది. జీవుల యొక్క లక్షణాలను నిర్ధారిస్తుందని అంటాం. కాబట్టి కణ విభజనలో కేంద్రకం ఏం చేస్తుంది? ప్రధాన పాత్రను పోషిస్తుంది. కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి ఉన్న త్వచాన్ని ఏమంటాం? మనం కేంద్రక త్వచం అంటాం. కేంద్రకము మరియు కణద్రవ్య పదార్థాలు, కేంద్రకం మరియు కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి, ఇది కణం అండి, కణంలో ఉండేటువంటి కేంద్రకం ఉంటుంది కదా, కేంద్రకం మరియు ఈ కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రాన్ని ఆవరించి ఉన్న ఈ త్వచాన్ని కేంద్రక త్వచం అని అంటారు. ఇది ప్లాస్మా పొరను, ఇక్కడ ఈ కణాన్ని ఆవరించి ఉంటుంది, ఈ ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. జన్యు పదార్థం మొత్తం ఈ కేంద్రకం లోపల ఉంటుంది. కేంద్రకం లోపలనే జన్యు పదార్థం అనేటువంటిది ఉంటుంది. కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను 2 రకాలుగా విభజించారు. అవి కేంద్రక పూర్వ కణం మరియు నిజ కేంద్రక కణం. తెలుసు కదా, కేంద్రక పూర్వ కణం మరియు నిజ కేంద్రక కణం. ఇది కణం అనుకుంటే కణంలో ఉండేటువంటి కేంద్రకం మీద కేంద్రకాన్ని ఆవరించి త్వచం ఉంటే దాన్ని ఏమంటాం? నిజ కేంద్రక కణం. ఇది లేకపోతే ఏమంటే కేంద్రక పూర్వ కణం అని అంటాం. తర్వాత కేంద్రక పూర్వ కణం, పైన చర్చించిన కణం నిజ కేంద్రక కణం. ఇందులో కేంద్రక త్వచం ఉంటుంది. అయితే కేంద్రక త్వచం లేని కణాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ విధంగా కేంద్రకం లేని త్వచాలను కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. వీటిలో కేంద్రక త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం ఏమవుతుంది? కణద్రవ్యంలో జన్యు పదార్థం ఏమవుతుంది? ఇక్కడ ఉండే కణద్రవ్యం ఉంటుంది, ఈ కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. ఇంతకుముందే బ్యాక్టీరియా కణం గురించి తెలుసుకున్నాం కదా, వీటిని కేంద్రక పూర్వ కణాలు ఏమంటారు? కేంద్రక పూర్వ కణాలు అంటారు.
ఈ కేంద్రక పూర్వ కణాలు సైనోబ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా కేంద్రక పూర్వ కణ వర్గానికే చెందినవే. సైనోబ్యాక్టీరియా ఉంది కదా, ఈ సైనోబ్యాక్టీరియా కూడా కేంద్రక పూర్వ కణ వర్గానికి చెందినవే. నెక్స్ట్ కణ ద్రవ్యము సైటోప్లాజము. ఉల్లిపొర తాత్కాలిక సైట్లో కణాన్ని పరిశీలించినప్పుడు అందులో ఎక్కువ భాగం ప్లాస్మా పొరతో ఆవరించి ఉన్నట్లు కనిపించింది కదా. మనం ఉల్లిపొర తాత్కాలిక స్లైడ్ని పరిశీలించినప్పుడు ఏమైంది, ఎక్కువ భాగం ప్లాస్మా పొర ఉంది కదా, ప్లాస్మా పొరతో ఆవరించినట్టు కనిపించింది కదా. ఆ భాగం తక్కువ రంగును శోషించడం వల్ల అలా కనిపించింది. ఆ భాగాన్ని కణద్రవ్యము అని అంటాం. ఇప్పుడు మనం ప్లాస్మా పొర లోపల ఉండేటువంటి ఈ భాగం ఉంటుంది కదా, అదేమవుతుంది, అందులో ఉండేటువంటి తక్కువ రంగును గ్రహించినటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటామంటే కణద్రవ్యము. ఏమంటాం? కణద్రవ్యము అని అంటాం. అదే ఎక్కడ ఉంటుంది, కణం మధ్యలో ఉంటుంది, ప్లాస్మా పొర దాన్ని ఆవరించి ఉంటుంది. కణద్రవ్యం మధ్యలో కేంద్రకం కూడా ఉంటుంది. ఓకే, ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్న జిగురు లాంటి ద్రవ పదార్థమే కణద్రవ్యము. ఎట్లుంటుంది అది? జిగురు లాంటి ద్రవ పదార్థం. ఇందులో ప్రత్యేకమైన కణాంగాలు ఉంటాయి. కణాంగాలు ఉంటాయి. కణంలో ప్రతి కణం నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది. కణాంగాన్ని ఆవరించి త్వచం కూడా ఉంటుంది. కేంద్రక పూర్వక కణంలో కేంద్రక త్వచమే కాకుండా త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉండవు. త్వచం లేని రైబోజోములు మాత్రం ఉంటాయి. ఈ విధంగా మన కేంద్రక పూర్వకం అని చెప్పుకున్నాం కదా, అంటే కణం అయితే కణాన్ని ఆవరించి ఉండే కేంద్రకాన్ని ఆవరించి త్వచం లేకపోతే కేంద్రక పూర్వకణం. ఈ కేంద్రక పూర్వకణం ఉంది కదా, కేంద్రక పూర్వకణంలో కేంద్రకానికి త్వచం ఉండదు. ఇందులో ఉండే కణాంగాలు ఉంటాయి కదా, ఆ కణాంగాలకు కూడా త్వచాలు అనేటువంటివి ఉండవు. కానీ నిజ కేంద్ర కణాల్లో కేంద్రకానికి ఉంటుంది, అందులో ఉండే కణాంగాలకన్నిటికీ కూడా త్వచాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ జీవ పదార్థం లేదా కణద్రవ్యము. చాలా కాలం వరకు జీవికి సంబంధించిన అంశాలని కణం లోపల ఉన్న ద్రవ్య పదార్థం లేదా జిగురు పదార్థంలో నిల్వ ఉంటుందని నమ్మేవారు. ఆ కణం లోపల ఉండే జిగురు పదార్థం ఉంది కదా, అందులో జిగురు పదార్థంలో కణం లోపల ఉన్న ద్రవ పదార్థం లేదా జిగురు పదార్థంలో నిల్వ ఉంటుందని చాలామంది అనుకునేవారు. కానీ ఈ పదార్థాన్ని జీవ పదార్థం అనేవారు. కణం ఉంది కదా, కణంలో ఉండేటువంటి ఇది ఉంటుంది జిగురు పదార్థం, ఇదే జీవ పదార్థం అనుకునేవారు. తర్వాత కాలంలో కణంలోని ద్రవ పదార్థం ప్రాథమికంగా ఒక మాధ్యమం అని, అందులో వివిధ రకాల ఏముంటాయి, ఇది ఒక మాధ్యమం, ఇందులో వివిధ రకాల కణాంగాలు, వివిధ రకాల రేణువులు లేదా త్వచాలు తేలుతూ ఉంటాయని, వివిధ రకాల రేణువులు మరియు త్వచాలు తేలుతూ ఉంటాయని, ఈ త్వచాలు కలిగిన రేణువులే ఏమన్నారు, కణాంగాలని తెలుసుకున్నారు. త్వచాలు కలిగిన చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి చూసినా, వాటిని ఏమంటారు, కణాంగాలని తెలుసుకున్నారు. ఈ కణాంగాలే కణానికి సంబంధించిన అనేక విధులను నిర్వర్తిస్తాయని, ఈ కణాలలోనే జీవం ఉంటుందని, ఆ కణాంగాలలోనే జీవం ఉంటుందని అవగాహన ఏర్పరచుకున్నారు. కేంద్రకాన్ని కనుగొన్న తర్వాత కణంలోని ద్రవ పదార్థాన్ని కేంద్రక త్వచం లోపలి మరియు కేంద్రక త్వచం వెలుపలి పదార్థంగా విభజించడం జరిగింది. అందువల్ల జీవ పదార్థాన్ని కణద్రవ్యంగా పిలవడం జరిగింది. కేంద్రకంలోని పదార్థాన్ని కేంద్రక రసంగా, కేంద్రక ద్రవ్యంగా పిలవడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే కణం అనుకుంటే కణం మధ్య భాగంలో ఉండేటువంటి కేంద్రకం ఉంటుంది, కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది కదా, ఈ కేంద్రక త్వచం లోపలి వైపు ఉండే కణద్రవ్యాన్ని వెలుపలి కణద్రవ్యం అని, ఈ కేంద్రక త్వచం లోపల ఇంట్లో ఉండేటువంటి కణద్రవ్యాన్ని ఏమంటారు, లోపలి కణద్రవ్యము అని అంటారు. రెండింటికి మనం ఏమంటారు పేరు పెట్టామంటే, ఈ వెలుపలి ద్రవాన్ని మనం ఏమన్నాం, జీవ పదార్థం లేదా కణ ద్రవ్యం అని, లోపల దాన్ని ఏమన్నాం, కణ రసము లేదా కేంద్రక రసము లేదా కేంద్రక ద్రవ్యము అని, కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అని పిలువబడింది. నెక్స్ట్ కణాంగాలు, సెల్ ఆర్గానుల్స్. ఇప్పటి వరకు మనం కేంద్రకం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కణంలోని, ఈ కణం ఉంది కదా, కణంలోని ముఖ్యమైనటువంటి కణాంగాలు అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, రిక్తికలను గురించి చర్చిద్దాం. కణంలో ఈ కణాంగాలు ముఖ్యమైన జీవక్రియలకు సంబంధించిన విధులను నిర్వర్తిస్తాయి. ఈ కణంలో ఉండేటువంటి వివిధ రకాల కణాంగాలను గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులం, అంతర్జీవ ద్రవ్యజాలం. కణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించేటప్పుడు కణద్రవ్యం అంతా ఒలలాంటి త్వచంతో వ్యాపించి ఉన్నట్లు కనబడుతుంది. దీనిని మనం ఏమంటాం, అంతర్జీవ ద్రవ్యజాలం. అంటాం కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న
ఈ కణం అనుకుంటే కణ ద్రవ్యంలో వ్యాపించి ఉన్నటువంటి ఈ వ్యాపించి ఉన్న వలలాంటి నిర్మాణం ద్వారా కణంలో ఒక భాగం నుండి మరొక భాగానికి పదార్థాల రవాణాకు ఇది ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటిది పదార్థాల రవాణాను జరుపుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలం త్వచంతో కూడిన నాళాలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాలు. కొన్ని చోట్ల అంతర్జీవ ద్రవ్యజాలం త్వచం ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం పొర ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుంది, ప్లాస్మా పొరను పోలి ఉంటుంది కొన్ని ప్లేస్ల లోపల. కొన్ని చోట్ల అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై, ఇది అంతర్జీవ ద్రవ్యజాలం అనుకుంటే దానిపై ఏముంటుంది, రేణువులు లాంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని ఏమంటారు, రైబోజోములు అని అంటారు. రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యజలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజలం. ఈ రైబోజోములు కలిగిన అంతర్జీవ జలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని, రైబోజోములు లేని దానిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. గరుకుతలం ఉన్న అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణకి తోడ్పడితే నునుపు ఇదేం చేస్తుంది, ప్రోటీన్ల సంశ్లేషణను చేస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ మరియు కొవ్వులను అణువులను సంశ్లేషణ చేయడానికి తోడ్పడుతుంది. సంశ్లేషించబడిన ప్రోటీన్స్, లిపిడ్స్ అవసరాన్ని బట్టి కణంలోని వివిధ భాగాలకు, ప్రోటీన్స్, లిపిడ్స్ అనేటువంటి అవసరాన్ని బట్టి కణంలోని వివిధ భాగాలకు పంపబడతాయి. అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఉపయోగించి కొన్ని ప్రోటీన్లు, లిపిడ్లు ప్లాస్మా పొర నిర్మాణంలో తోడ్పడతాయి. కొన్ని ప్రోటీన్లు, లిపిడ్లు కూడా కణం చుట్టూ ఉండే ప్లాస్మా పొర ఉంటుంది, దాని నిర్మాణంలో కూడా తోడ్పడతాయి. అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల వంటి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కణ ద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు, కణద్రవ్యం ఉంది కదా, ఈ కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు లేదా కణద్రవ్యం నుండి మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకానికి రవాణా చేయడానికి దోహదపడే మార్గంగా పనిచేస్తుంది. ఏది, అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్లను కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు మరియు కేంద్రకానికి రవాణా చేయడానికి దోహదపడే మార్గంగా పనిచేస్తుంది. కణంలో జరిగే కొన్ని జీవ రసాయనిక చర్యలకు అంతర్జీవ ద్రవ్యజాలం వేదికగా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ కణంలో జరిగే జీవరసాయనిక చర్యలు ఉంటాయి కదా, వాటికి ఇది ముఖ్య వేదికగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రోటీన్లను సరఫరా చేస్తుంది, వివిధ పదార్థాలని రవాణా చేస్తుంది కాబట్టి. సకశేరుకాల్లోని కాలేయ కణాలలో, సకశేరుకాలు అంటే మానవ వెన్నెముక కలిగిన జీవులు. సకశేరుకాల్లోని కాలేయ కణాల్లో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విష పదార్థాలను, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. విష పదార్థాలను మరియు మత్తు పదార్థాలను ఏం చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. ఇది కాలేయ కణాలలో ఉండే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న రేణువుల వంటి నిర్మాణాలను మనం రైబోజోమ్లు అని అంటాం. ఇవి అంతర్జీవ ద్రవ్యజాలానికి అతికి ఉంటాయి. ఇవి ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈ విధంగా ఉంటాయి రైబోజోమ్స్ అనేటువంటి. ఇవి ఏం చేస్తున్నాయి, ప్రోటీన్ సంశ్లేషణలకు తోడ్పడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం 1898 1900 గుర్తుపెట్టుకోండి. కెమిల్లో గాల్జీ సంక్లిష్టాన్ని సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు. వాటి లోపల ఉన్న ఇతర భాగాలను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే స్పష్టంగా పరిశీలించగలం. దానినేమో గాల్జీ సంక్లిష్టాన్నేమో సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా, దాని లోపలి భాగాలనేమో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మనం చూడవచ్చు. ఈ కణాంగాలు అనేక త్వచాలతో, గాల్జీ సంక్లిష్టం అనేటువంటిది అనేక త్వచాలతో నిర్మితమై ఉంటాయి. ఇవి కూడా తిత్తులు కలిగిన నాళాల మాదిరిగానే ఉంటాయి. మధ్య కుహరం చుట్టూ మధ్య కుహరం ఉంటుంది కదా, మధ్య కుహరం ఏక కణపు పొర కప్పి ఉంటుంది. ఈ త్వచం సంచుల వంటి నిర్మాణాలను ఏర్పరచుకొని ఉంటుంది. వాటి చుట్టూ ద్రవంతో, ఈ సంచుల వంటి నిర్మాణాలనే కదా, వాటి చుట్టూ ద్రవంతో నిండిన కోశాలు అతికి ఉంటాయి. సంచుల వంటి నిర్మాణాలను కలిగి ఉండి వీటి చుట్టూ ద్రవాలు కలిగినటువంటి కోశాలు అతికి ఉంటాయి. రైబోజోమ్లలో ఉత్పత్తి అయినటువంటి ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలు గాల్జీ సంక్లిష్టాన్ని చేరుతాయి. ఇక్కడ ఈ పదార్థాలు కొంత మార్పు చెందుతాయి. ఈ గాల్జీ సంక్లిష్టాలు వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమలో నిల్వ చేసుకుంటాయి. అక్కడి నుండి పదార్థాలని ప్లాస్మా పొర వైపు కానీ లేదా మరొక కణాంగమైన లైసోజోమ్ వైపు కానీ పంపబడతాయి. ఇవి ఏం చేస్తాయంటే, గాల్జీ సంక్లిష్టాలు ప్రోటీన్లు రైబోజోమ్లో ఉత్పత్తి అయిన ప్రోటీన్లు ఉంటాయి కదా, ప్రోటీన్లు కానీ ఇతర పదార్థాలు కానీ ఏం చేస్తాయి, ఈ గాల్జీ సంక్లిష్టం అనేటువంటిది తనలో నిల్వ చేసుకొని లేదా మార్పు చెందించి కణానికి కావాల్సినటువంటి ప్రాంతానికి మరియు లేదా ప్లాస్మా పొర వైపు కానీ మరొక కణాంగం వైపు కానీ కూడా
ఇది లైసోజోమ్ వైపుకు కూడా రవాణా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది గాల్జీ సంక్లిష్టం. ఈ పదార్థాలు ప్లాస్మా పొరకి చేరుకున్న పిదప కణం నుంచి, ఒకవేళ కణం ఉంది, కణం ప్లాస్మా పొర కదా, ఈ ప్లాస్మా పొరకు చేరుకున్న పిదప కణం నుండి ఏమవుతాయి, బయటికి స్రవించబడతాయి. ఇట్లా స్రవించబడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ కణాంగాలు కణత్వచలను పునరుత్పత్తి చేయడంలో, ఈ కణత్వచం ఉంటుంది కదా, ఈ కణత్వచాన్ని పునరుత్పత్తి ఎక్కడైనా డ్యామేజ్ అయితే దాన్ని పునరుత్పత్తి చేయడంలో కానీ మరమ్మతులను చేయడంలో కానీ తోడ్పడతాయి. వివిధ రకాల కణాల్లో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య ఎట్లుంటుంది, ఒక్కొక్క కణంలో ఈ గాల్జీ సంక్లిష్టం, ఇది కణం కదా, ఒక్కొక్క కణంలో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. ఎంజైమ్ హార్మోన్లను స్రవించే కణాల్లో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య ఏముంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎంజైమ్స్ మరియు హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి కణాలు ఉంటాయి కదా, వాటిలో ఈ గాల్జీ సంక్లిష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లైసోజోమ్స్. కణంలోని కొన్ని రకాల ఎంజైమ్లకు కణంలోని అన్ని పదార్థాలను, ఇది కణం అనుకుంటే కణంలో ఉన్నటువంటి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఈ ఎంజైమ్స్కు కణంలోని అన్ని పదార్థాలను నాశనం చేసే శక్తి ఉన్నప్పటికీ కణం నశించకపోవడం చాలా కాలం శాస్త్రవేత్తలకు అంతే చిక్కని ప్రశ్నగా మిగిలింది. అంటే ఇందులో ఉండేటువంటి ఎంజైమ్లు ఈ కణాన్ని మొత్తం నాశనం, ఈ కణమే కాదు కణంలోని భాగాలను మొత్తం నాశనం చేసేటువంటి శక్తి ఉన్నా అవి నాశనం కాకపోవడానికి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. కణద్రవ్యంలో అతి చిన్న రేణువులను పరిశీలించిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలిగారు. ఈ రేణువులలో వినాశకర ఎంజైమ్లు ఉంటాయి. ఏముంటాయి, వినాశకర ఎంజైమ్లు ఉంటాయి. వీటిని లైసోజోమ్స్ అని అంటారు. వీటిని ఏమంటారు, లైసోజోమ్స్ అని అంటారు. వినాశనం కావలసిన పదార్థాలు లైసోజోమ్లకు, ఏదైనా విష పదార్థాలు కానీ ఇతర పదార్థాలు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ చేరుతాయి, కణంలోని లైసోజోమ్లకు చేరుతాయి. వినాశనం కావాల్సిన పదార్థాలు లైసోజోమ్లకు రవాణా చేయబడతాయి. లైసోజోమ్ వాటిని జీర్ణం చేసుకుంటుంది. అప్పుడు లైసోజోమ్ పగిలి అందులోని ఎంజైమ్లు విడుదలై దానిని నాశనం చేస్తాయి. ఈ లైసోజోమ్కు చేరినప్పుడు లైసోజోమ్ దానిలో ఉన్నటువంటి ఎంజైమ్లను రిలీజ్ చేసి దాటిపైన దాడి చేసి వాటిని ఏం చేస్తుంది, నాశనం చేస్తాయి. కాబట్టి లైసోజోమ్స్ను స్వయం విచ్ఛితి, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్, సూసైడల్ బ్యాగ్ ఆఫ్ సెల్ అని అంటారు. ఈ ఎంజైమ్లు కణంలోని ఇతర భాగాలపై చర్య జరపవు. ఈ ఎంజైమ్లు కణంలోని ఇతర భాగాలు ఉంటాయి, ఓన్లీ ఈ గాల్జీ సంక్లిష్టంలో ఉన్నటువంటి పదార్థాలను నాశనం చేయడానికి మాత్రమే ఈ ఉపయోగపడతాయి. ఇది ఆ లైసోజోమ్లు ఉత్పత్తి చేసేటువంటి ఎంజైమ్లు, కానీ ఇతర భాగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. నెక్స్ట్ మైటోకాండ్రియా. ఉల్లిపొర కణాల్లో మైటోకాండ్రియాను పరిశీలిద్దాం. బీకర్లో జాన్సన్ బి గ్రీన్ ద్రావణాన్ని తయారు చేయాలి. 200 మిల్లీగ్రాముల జాన్సన్ బి గ్రీను 100 గ్రామ్స్ల జాన్సన్ బీను 100 మిల్లీగ్రాముల నీటిలో కలిపితే దాని వరకు ఏమవుతుంది, జాన్సన్ బి ద్రావణం తయారవుతుంది. ఒక వాచు గ్లాసులో ద్రావణం కొంత తీసుకొని దానిలో ఉల్లిపొరను దాదాపు అరగంట సేపు ఉంచాలి. ఉల్లిపొరను వాచు గ్లాసు నుంచి తీసి స్లైడ్పై పెట్టి నెమ్మదిగా నీటిలో కడగాలి. కవర్ స్లిప్ నుంచి ఉల్లిపొరను సూక్ష్మదర్శినిలో ఎక్కువ మ్యాగ్నిఫికేషన్లో పరిశీలించాలి. పరిశీలించిన అంశాన్ని మీ నోటు పుస్తకంలో ఉన్న పటంతో పోల్చండి. స్లైడ్లో కణంలో కనిపించే మైటోకాండ్రియాతో పాటు కేంద్రకాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నించండి. సో ఈ కృత్యాన్ని మన చుట్టూ పక్కల లభించే తంగెడు కానీ పత్రాలతో కానీ బుగ్గ కణాల్లో కానీ చేయవచ్చు. సూక్ష్మదర్శినిలో ఆకుపచ్చ రంగులో గుండ్రంగా పొడవుగా ఉండే రేణువులు కణద్రవ్యంలో వెదజల్లినట్లు కనబడే నిర్మాణాన్ని మనం ఏమంటాం, మైటోకాండ్రియా అని అంటాము. ఇది ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో కనిపించే మైటోకాండ్రియా. మాత్రిక, క్రిస్టే, వెలుపరి పొర, లోపలి పొర. మైటోకాండ్రియాలు ఎట్లుంటాయి, గుండ్రంగా పొడవుగా ఉంటాయి. గుండ్రంగా ఉంటాయి మరియు ఇట్లా ఈ విధంగానేమో గుండ్రంగా ఉంటాయి, పొడవుగా ఉండి అతి చిన్న కణాంగాలు. గుండ్రంగా పొడవుగా ఉండి అతి చిన్న కణాంగాలు. సాధారణంగా మైటోకాండ్రియాలు 2.8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. 2.8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉండి కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నది. కేంద్రకం ఉంటుంది కదా, ఈ కణం మధ్యలో ఉండేటువంటి చుక్క లాంటి నిర్మాణాన్ని మనం అంటాం కేంద్రకం. ఈ కేంద్రకం కంటే 150 రెట్లు ఏమవుతుంది, చిన్నదిగా ఉంటుంది. ఇది మైటోకాండ్రియా. ప్రతి కణంలో దాదాపు ఎన్ని ఉంటాయి, 100 నుంచి 150 వరకు ఉంటాయి. ప్రతి కణంలో కేంద్రకం ఒకటే ఉంటుంది, కానీ మైటోకాండ్రియా ఎన్ని ఉంటాయి, 100 నుంచి 150 వరకు ఉంటాయి ప్రతి కణంలో, ఒక్కొక్క కణంలో.
సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు మైట్రోకాండ్రియాలు గుండ్రంగా పొడవుగా ఉండే చుక్క మాదిరిగా కణంలో కనబడుతుంటాయి. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మైట్రోకాండ్రియా అంతర్నిర్మాణాన్ని స్పష్టంగా పరిశీలించవచ్చు. మైట్రోకాండ్రియా యొక్క అంతర్నిర్మాణాన్ని మనం పరిశీలించవచ్చు. నమూనా కణంలో చూపిన నమూనా కణం ఉంది కదా, ఈ నమూనా కణం అంటే ఇదే అండి. నమూనా కణంలో చూపిన మైట్రోకాండ్రియా పటం ఊహాజనితమైనది. ఇది మైట్రోకాండ్రియాను సూచించే పటం. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మైట్రోకాండ్రియాను పరిశీలించినప్పుడు మైట్రోకాండ్రియా చుట్టూ 2 త్వచాలు, ఇది మైట్రోకాండ్రియా అనుకుంటే దీని చుట్టూ 2 త్వచాలు అనేటువంటివి 2 త్వచాలు కనబడతాయి. అంతర్త్వచం, ఈ లోపల త్వచం ఏమవుతుంది, లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాలుగా ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణాలని మనం ఏమంటాం, క్రిస్టే అని అంటాం. క్రిస్టే మధ్య గల స్నిగ్ధ పదార్థాన్ని మాత్రిక అంటాం. ఈ లోపలి పొర ఇట్లా ముడుచుకొని ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే క్రిస్టే అని అంటాం. ఈ ముడుచుకున్న పదార్థం మధ్యలో స్నిగ్ధ పదార్థం ఉంటుంది, దానిని ఏమంటాం, మాత్రిక అని అంటాం. ఓకే, కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియలో మైట్రోకాండ్రియాలో జరుగుతుంది. కణానికి కావాల్సినటువంటి శక్తి ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే మైట్రోకాండ్రియా. ప్రతి కణంలో కూడా శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుందండి. ఈ శ్వాసక్రియ అంటే మనం తీసుకున్నటువంటి గాలి ముక్కు నుంచి ఏమవుతుంది, ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఊపిరితిత్తుల నుంచి ఏమవుతుంది, రక్తంలో కలిసి ప్రతి కణానికి ఏమవుతుంది, రవాణా చెందుతుంది. ప్రతి కణం కూడా శ్వాసక్రియను జరుపుకొని ఆక్సిజన్ తీసుకొని ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేస్తుంది. కాబట్టి కణానికి కావాల్సినటువంటి శక్తి ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది, మైట్రోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైట్రోకాండ్రియాలను కణశక్తి ద్వారాలు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటారు. అంటే కణానికి కావాల్సినటువంటి శక్తిని ఎవరిస్తారంటే మైట్రోకాండ్రియా ద్వారా ఉత్పత్తి చెందుతాయి. కాబట్టి మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని మనం అంటాం. వీటిని మైట్రోకాండ్రియాలను అంటాం. ఓకే, నెక్స్ట్ మనం రైబోజోమ్స్. కణంలోని కణద్రవ్యంలో, ఇది కణం అనుకుంటే ఇందులో ఉండే కణద్రవ్యం ఉంటుంది కదా, ఈ కణద్రవ్యంలో చిన్న చిన్న రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలని మనం ఏమంటాం, రైబోసోమ్స్ అని అంటాం. ఇవి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఏర్పడతాయి. ఆర్ఎన్ఏ అనేటువంటిది ఒక రకమైనటువంటి జన్యు పదార్థం. ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఏర్పడతాయి. ఇవి 2 రకాలు. కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా చలించే రేణువుల రూపంలో ఉంటాయి. కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉండి చలిస్తూ ఉంటాయి. మరికొన్ని గరకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది కదా, గరకు అంతర్జీవ ద్రవ్యజాల తలంపై రైబోజోమ్లు కనబడతాయి. రైబోజోమ్లలో ఏమవుతుంది, ప్రోటీన్ సంశ్లేషణ అనేటువంటిది జరుగుతుంది. సంశ్లేషణ అంటే ఏర్పడడం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పైన రైబోజోమ్స్ ఉంటాయి, అక్కడ ప్రోటీన్ల సంశ్లేషణ అనేటువంటిది జరుగుతుంది. రైబోజోమ్ల యొక్క ముఖ్య విధి ఏంటంటే ప్రోటీన్లను సంశ్లేషించడం. ఓకే, శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్లను సంశ్లేషించడం. నెక్స్ట్ ప్లాస్టిడ్. రియోపత్రంలోని హరిత రేణు పరిశీలిద్దాం. రియోపత్రం యొక్క పొరను తీసుకొని స్లైడ్ పైన ఉంచి నీటి చుక్క వేసి సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. పరిశీలించిన అంశం యొక్క పటం గీసి ఇందులో ఆకుపచ్చని చిన్నటి రేణువులు కనబడుతున్నాయా, వీటిని మనం ఏమంటాం అంటే హరిత రేణువులు అని అంటాం. రియోపత్రం మన స్లైడ్లో పెట్టి చూసినట్లయితే చిన్నటి రేణువుల నుండి ఆకుపచ్చ నిర్మాణాలు కనిపిస్తాయి, వాటిని మనం హరిత రేణువులు అని అంటాం. హరిత రేణువులు ఒక రకమైనటువంటి ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు. ఇవి మొక్కల్లో మాత్రమే ఉంటాయి. ఏమిట్లో ఉంటాయి, ఓన్లీ వృక్షాలలో, మొక్కల్లో మాత్రమే ఉంటాయి, జంతువుల్లో ఉండవు. ఇందులో 3 రకాల ప్లాస్టిడ్లు ఉంటాయి. ప్లాస్టిడ్లు 3 రకాలు. ఒకటి క్రోమోప్లాస్టులు, ఇవి వర్ణ రేణువులు, అంటే ఇవి రంగురంగుల్లో ఉంటాయి, వివిధ రంగులలో ఉంటాయి. క్లోరోప్లాస్టులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ల్యూకోప్లాస్టులు రంగు లేనివి లేదా వర్ణరహితంగా ఉంటాయి. క్రోమా అంటే వివిధ రంగుల్లో, తర్వాత క్లోరో అంటే ఆకుపచ్చ రంగులో, ల్యూకో అంటే రంగు లేనటువంటివి. 3 రకాలైనటువంటి ప్లాస్టిడ్లు మనం హరిత రేణువుల్లో ఉంటాయి. క్లోరోప్లాస్టులు వివిధ ఆకారాల్లో ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండేటువంటివి అయితే వివిధ ఆకారాల్లో ఉంటాయి. కొన్ని రకాల హరిత రేణువులు గుండ్రంగా అండాకారంగా ఉంటాయి. గుండ్రంగా కానీ అండాకారంగా కానీ, ఇట్లా గుండ్రంగా కానీ లేదా అండాకారంగా కానీ ఉంటాయి. శైవలాలలో హరిత రేణువులు శైవలాలు చూసినట్లయితే శైవలాల్లో హరిత రేణువులు ఉంటాయి నిచ్చెన ఆకారంలో కానీ, నక్షత్ర ఆకారంలో కానీ, మరియు సర్పిల ఆకారంలో కానీ, జాలాకారంలో కానీ ఉంటాయి. మనం శైవలాల్లో చూసినట్లయితే హరిత రేణువులు 4 రకాలుగా ఉంటాయి. నిచ్చెనాకారం, నక్షత్రాకారం, సర్పిలాకారం, జాలాకారం. మొక్కల్లో హరిత రేణువులు 4.10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. మొక్కల్లోని హరిత రేణువులు 4 to 10 మైక్రాన్స్ల
వ్యాసాన్ని కలిగి ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి ఏం చేస్తాయి, రాసాయనిక శక్తిగా మార్చడంలో హరితరేణువులు యొక్క ముఖ్య విధి. సూర్యరశ్మిలో ఉన్నటువంటి కాంతి శక్తిని ఏం చేస్తాయి, రసాయన శక్తిగా మార్చి ఆహార పదార్థాలను తయారు చేయడం హరితరేణువుల యొక్క ముఖ్యమైనటువంటి విధి. కణాల్లోని కొన్ని కణాంగాలు అధిక సంఖ్యలో ఉంటాయి. కణాలలో ఒక కణం చూసినట్లయితే అందులో కొన్ని కణాంగాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకు కిరణజన్య సంయోగ క్రియ జరిపే కణాలలో ఏముంటాయి, క్లోరోప్లాస్ట్లు 50 నుంచి 200 వరకు ఉంటాయి. ఎందుకంటే మొక్కకు కావాల్సిన ఆహార పదార్థాలని తయారు చేయడంలో క్లోరోప్లాస్ట్లు ఉపయోగపడతాయి కాబట్టి అధిక సంఖ్యలో ఉంటాయి. తర్వాత రిక్తికలు చూసినట్లయితే కలబంద వంటి ఏదైనా రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని తీసుకోండి. కాండం నుంచి పల్చని భాగాన్ని తీసుకొని నీరు ఉన్న వాచ్ గ్లాసులో ఉంచండి. కలబంద వంటి ఏదైనా రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని తీసుకొని కాండం నుండి పల్చని భాగాన్ని తీసుకొని నీరు ఉన్న వాచ్ గ్లాసులో ఉంచండి. తర్వాత స్లైడ్ మీద ఉంచి సజల సాఫ్రెనిన్తో రంజనం చేయండి. సైడ్ను సూక్ష్మదర్శనంలో పెట్టి పరిశీలించాలి. మీకు కనబడే పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలను ఏమంటారంటే రిక్తికలు అంటారు. ఇవి రసభరితంగా ఉండే సంచిలో ఉండే నిర్మాణాలు. జంతు కణాల్లో రిక్తికలు చిన్నవిగా ఉంటాయి. వృక్ష కణాల్లో పెద్దవిగా ఉంటాయి. జంతు కణాల్లో రిక్తికలు చిన్నగా ఉండి వృక్ష కణాల్లో పెద్దగా ఉంటాయి. పరిణతి చెందిన మొక్కల కణాల్లో రిక్తికలు మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తాయి. పరిణతి చెందిన మొక్క ఉంటాయి కదా, ఇందులో మొత్తం భాగాన్ని ఆక్రమిస్తాయి. ఇవి కణంలో కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. ఈ రిక్తికలు ఏం చేస్తాయి, కుడ్య పీడనం ఈ విధంగా ఇది ఉంది కదా, ఈ మొక్క యొక్క కాండం బయటి వైపు పీడనాన్ని కలగజేస్తుంది కదా, కుడ్య పీడనాన్ని. ఆ కుడ్య పీడనాన్ని నియంత్రించడం మరియు వ్యర్థ పదార్థాలని బయటకు పంపడం జరుగుతుంది. ఏవి రిక్తికల యొక్క ముఖ్య విధి. కణాలు బల్లపరుపుగా ఉంటాయి. కణాన్ని సూక్ష్మదర్శనంలో పరిశీలించినప్పుడు దాని ప్రతిబింబం ఎట్లుంటుంది, మనకు ఇట్లా బల్లపరుపుగా ఉన్నట్లు మరియు ద్విమితీయంగా అంటే పొడవు వెడల్పులు ఉన్నట్లు కనబడుతుంది. కణంలో కణాంగాలని ఒకే తలంలో అమరినట్లు కనిపిస్తాయి. నిజంగా చూస్తే ప్రతి కణానికి పొడవు వెడల్పు ఈ మందం ఇది ఉంటుంది కదా, ఈ మందం కూడా ఉంటుంది. కానీ మనం ప్రతి కణంలో పొడవు వెడల్పు మాత్రమే చూస్తాం. సూక్ష్మదర్శనంలో కణ మందం చూడలేం కాబట్టి కణాలన్నీ బల్లపరుపుగా ఉంటాయని అనుకుంటాం. కానీ కొన్ని సులభ పద్ధతుల ద్వారా కణ మందాన్ని కూడా పరిశీలించవచ్చు. ఇది ఉంటుంది కదా, దీన్ని కణ మందం, ఈ పార్ట్ కణ మందం అంటాం. ఎట్లా చూడవచ్చు, మొక్క కణాన్ని పరిశీలించేటప్పుడు కొద్దిగా కాంతి దిశను మార్చి కణకవచంపై పడేలా చేసి పరిశీలించినప్పుడు, ఈ కణకవచం ఉంటుంది కదా ఎడ్జ్లా, దీనిపై పడేటట్టు చేసి మనం ఏం చేయొచ్చు, కణమందాన్ని పడేలా చేసి పరిశీలించినప్పుడు కణమందాన్ని మనం గమనించవచ్చు. కాంతి తీవ్రతను తగ్గించే కొద్దీ త్రిమితీయ ప్రతిబింబాన్ని స్పష్టంగా పరిశీలించవచ్చు. మనం ఇట్లా కణం చూసినట్లయితే కాంతి తీవ్రతను తగ్గించే కొద్దీ ఇట్లా త్రిమితీయ నిర్మాణం, పొడవు వెడల్పు మందం అనేటువంటి త్రిమితీయ నిర్మాణాన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా ప్రతి కణంలో కణత్వచం వివిధ కణాంగాలు నిర్దిష్టంగా కణంని ఆవరించి ఉన్నటువంటి కణత్వచం వివిధ కణాంగాలు నిర్దిష్ట ఆకారం అమరికలో ఉండటం వలన కణం నిర్దిష్ట ఆకారాన్ని పొంది విధులను నిర్వర్తించగలుగుతుంది. కణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో సజీవులన్నీ కూడా కణాలతో నిర్మితం అవుతాయి. ప్రతి సజీవి కూడా కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణంలో కేంద్రకం ఉంటుంది అని తెలుసు. 1838 అండ్ 39 సంవత్సరంలో ఇద్దరు శాస్త్రవేత్తలు దీనిని సిద్ధాంతంగా ప్రతిపాదించారు. ఎవరు? ఈ కణాన్ని ఇక్కడ నుంచి ఏర్పడతాయనే దానికి సంబంధించి ఇద్దరు శాస్త్రవేత్తలు సిద్ధాంతంగా ప్రతిపాదించారు. దాన్ని మాథియస్ జాకబ్ స్లీడెన్ మరియు థియోడార్ షాన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. స్లీడెన్ వృక్ష శాస్త్రవేత్త, షాన్ జంతు శాస్త్రవేత్త. అప్పటి వరకు కొంతమంది శాస్త్రవేత్తలు అన్ని సజీవులలో కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారు, అప్పటి వీళ్ళు కనుగొన కంటే ముందు అన్ని సజీవుల్లో కణాలచే నిర్మించబడి ఉంటాయనే విషయాన్ని తమదైన శైలిలో వ్యక్తీకరించినప్పటికీ మొట్టమొదటగా స్లీడెన్ మరియు షాన్ మొత్తం జంతు మరియు వృక్ష రాజ్యంలో జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయని అంశాన్ని నిర్ధారించారు. అంతమంది వరకు కొంతమంది చెప్పారు, కానీ అన్నిటికీ చెప్పలేదు. వాళ్ళు
కొన్ని జీవుల వరకు మాత్రమే సజీవులతో నిర్మితమవుతాయని, జీవులు సజీవులతో నిర్మితం అవుతాయని చెప్పారు. కానీ స్వీడన్ శ్వాన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రకృతిలో నివసించేటువంటి అన్ని జీవరాశుల్లో, అవి జంతువులు కావచ్చు, వృక్షాల్లో కావచ్చు, అన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉంటాయని అంశాన్ని నిర్ధారించారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇద్దరు శాస్త్రవేత్తలు వివిధ రకాల పరిశీలనలను సాధారణీకరించి అన్ని సజీవులకు, అంటే ప్రాణం ఉన్నటువంటి అన్ని జీవులకు వర్తింపచేసే విధంగా కణ సిద్ధాంతాన్ని, సెల్ థియరీని ప్రతిపాదించారు. అందువలన కణ సిద్ధాంతాన్ని మొట్టమొదటగా ప్రతిపాదించిన ఘనత వీరిద్దరికే దక్కుతుంది. రాబర్ట్ హుక్ ఏం చేసిండు? కణాన్ని కనుగొన్నాడు. రాబర్ట్ హుక్ మొట్టమొదటగా కణాన్ని పరిశీలించిన 200 సంవత్సరాల తర్వాత విరామం అనంతరం కణ సిద్ధాంతం ప్రతిపాదించబడింది. కణ సిద్ధాంతాన్ని స్వీడన్ శ్వాన్ ప్రతిపాదించారు. కానీ ఈ సిద్ధాంతం కొత్త కణాలు, ఇప్పుడు ఒక కణం ఉంది, ఈ కణం నుంచి కొత్త కణాలు అనేటువంటివి ఏ విధంగా ఏర్పడతాయని వివరించలేదు. సజీవులన్నీ కణాలతో నిర్మితమవుతాయని కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కానీ కొత్త కణం ఎట్లా ఏర్పడుతుంది అనేది చెప్పలేదు. కానీ 1855 రూడాల్ఫ్ విర్కోస్ మొట్టమొదటగా కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏం చేస్తాయి? పాత కణాల నుంచి ఏర్పడతాయని వివరించాడు. కొత్త కణాలు ఏమవుతాయి? అంతకుముందున్న పాత కణాలు ఉంటాయి కదా, ఈ కొత్త కణం అనేటువంటిది అంతకుముందు ఉన్నటువంటి పాత కణం నుంచే ఏర్పడుతున్నాయని వివరించాడు. అసంపూర్తిగా ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని స్వీడన్ శ్వాన్ ఆధునీకరించి ప్రస్తుత కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ కణ సిద్ధాంతం ప్రకారం జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పత్తులతో నిర్మించబడి, కణం మరియు దాంట్లో ఉండే భాగాలు ఉంటాయి కదా, వీటన్నిటితో జీవరాశులు నిర్మితం అవుతాయని, కణాలన్నీ ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి. ఈ కణం ఏమవుతుంది? ముందు తరం ఉంటుంది కదా, ఆ కణం నుంచే ఏర్పడతాయని నూతన ఆధునిక కణ సిద్ధాంతాన్ని స్వీడన్ శ్వాన్ ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమే కణం. కణాన్ని ఆవరించి ప్రోటీన్లు, లిపిడ్లతో నిర్మితమైన ప్లాస్మా పొర ఉంటుంది. ప్రోటీన్లతో మరియు లిపిడ్లతో నిర్మితమైన ప్లాస్మా పొర ఉంటుంది. ప్లాస్మా పొర అనేటువంటి విచక్షణ స్థరంగా, అంటే కణం లోపలికి ఏ భాగాలు వెళ్ళాలి, వెళ్ళకూడదు అనేటువంటి విచక్షణ స్థరంగా పనిచేస్తుంది. మొక్క భాగాలలో ప్లాస్మా పొర వెలుపల, ఈ ప్లాస్మా పొర వెలుపల ఇంకొక పొర ఉంటుంది. దీన్ని మనం ఏంటాం? కణ కవచం అని అంటాం. కేంద్రక పూర్వజీవులో కేంద్రక త్వచం ఉండదు. కేంద్రక పూర్వజీవులు ఉంటే కేంద్రాన్ని ఆవరించి ఉండే ఈ పొర ఉండదు ఇందులో కేంద్రక పూర్వజీవులలో. అంతర్జీవ ద్రవ్యజాలం కణాంతర రవాణాలో సంశ్లేషక తలంగా ఉపయోగపడుతుంది. ఎండోప్లాస్మిక్ రెటికులం కణాంతర రవాణా ఉంటుంది, అందులో సంశ్లేషక తలంగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ ఎంజైమ్లను కలిగి త్వచంతో కూడిన సంచుల వంటి నిర్మాణాలని మనం ఏమంటాం? జీర్ణక్రియ ఎంజైమ్లు కలిగి త్వచం ఉంటుంది, త్వచంతో నిర్మితమై కూడిన సంచుల వంటి నిర్మాణాలు మనం లైసోజోమ్లు అని అంటాం. గాల్జీ సంక్లిష్టాలు త్వచపు దొంతరతో కోశాలు కలిగి నిల్వ చేసే నిర్మాణాలు. గాల్జీ సంక్లిష్టాలు త్వచపు దొంతరలను కలిగి కోశాలను కలిగి నిల్వ చేసేటువంటి నిర్మాణాలు. మైట్రోకాండ్రియాలు మనం ఏమంటాం? కణశక్తిగారాలు అని అంటాం. కణంలో 3 రకాల ప్లాస్టిడ్లు ఉంటాయి: క్రోమోఫ్లాస్ట్లు, క్లోరోఫ్లాస్ట్లు, ల్యూకోఫ్లాస్ట్లు. ఇవేమో వివిధ రంగులలో ఉంటాయి, ఇవేమో ఆకుపచ్చ రంగులో ఉంటాయి, ఇవేమో వర్ణరహితంగా ఉంటాయి, రంగు లేకుండా ఉంటాయి. ఘన ద్రవ పదార్థాలు నిల్వ చేసే సంచుల వంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం? రిక్తికాలు అని అంటాం. ఘన ద్రవ రెండు పదార్థాలు నిల్వ చేసే సంచుల వంటి నిర్మాణాన్ని మనం రిక్తిక అంటాం. కణాన్ని ముందు తరం కణాలచే ఏర్పడతాయి. కణాలన్నీ ఏం చేస్తాయి? ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయి. అన్ని కణాలు కూడా ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.